ధన్ ఎపిసోడ్ 151 మొదటి సస్పెక్ట్. మరో హత్య జరగడంతో ఊర్లో వాళ్ళందరూ శవం చుట్టూ గుమిగూడారు. వాళ్లలో ఒకడు అతి దారుణంగా చనిపోయిన వ్యక్తిని చూస్తూ శివంగి మీద ప్రయోగించిన వశీకరణం విఫలమైందా అని భయపడుతూ అడిగాడు. ఏం మాట్లాడుతున్నావు వీరయ్యా? నువ్వు మమ్మల్ని శంకిస్తున్నావా? నీకింత ధైర్యం ఎక్కడినుంచొచ్చింది వీరయ్యా అని వాళ్ల దగ్గరికి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ గంభీరంగా వచ్చారు పూజారి గారు. మన్నించండి పూజారి గారు, నా ఉద్దేశం అది కాదు. ఇతడు ఇంత దారుణంగా చనిపోయేసరికి భయం వేసాలు అడిగానంతే అని బొంగొంగి దండాలు పెడుతూ అన్నాడు వీరయ్య. పూజారి గారు గొడవ పెట్టుకుంటే నిజం బయటపడిపోతుందేమోనని భయపడి చనిపోయిన వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలిస్తూ షాక్ అయ్యాడు. ఎందుకంటే శివంగి ఎవరిని చంపినా వాళ్ల ఒంటి మీద చిన్న గాయం కూడా ఉండదు. పూర్తిగా శరీరం నీళ్లతో తడిచిపోయి ఉబ్బిపోయినట్టుగా ఉంటుంది. కాని అతడి ముందున్న శవం అలా లేదు. కనుగుడ్లు పీకు తినేసినట్టు ఖాళీగా కనిపించాయి. పొట్ట చీల్చి పేగులు బయటికి లాగేసి లోపల ఉండాల్సిన గుండెకాయను ఎత్తుకెళ్లిపోయినట్లుగా ఉంది అతడి శవం. శివంగి చంపే విధానం ఇలా ఉండదు. ఇదేదో జంతువు పనిగాని లేదంటే దొంగల పనిగాని అయ్యుండొచ్చు అని ఊహించి చెప్తున్న పూజారిగారు ఆ శవం బొడ్డు పక్కనున్న సగం కనుబొమ్మ గుర్తు చూసి షాక్ అయ్యారు. నాక్కూడా అదే అనిపించింది పూజారిగారు. ఒకవేళ శివంగి చంపుంటే ఈ శవం పాతాళబావి దగ్గర దొరకాలి కాని ఇది శ్మశానానికి దగ్గరగా దొరికింది అని పూజారిగారి మాటలకు వత్తాసు పలుకుతూ అన్నాడు ఊర్లో ఒకడు. చిన్నయ్యకి కబురు పంపారా అని పూజారిగారు అడుగుతుండగా బాలపత్రుడి జీప్ అక్కడ ఆగింది. ఇంతకీ చనిపోయింది ఎవరో తెలిసిందా అని ఆ శవం దగ్గరకొస్తూ అడిగాడు బాలభద్రుడు. ఇతగాడు చంద్రవాళ్ల బంధువంట చిన్నయ్య, వాళ్ల నాన్న అమలాపూర్ వెళ్ళినప్పుడు తనతో పాటు తీసుకొచ్చారంట అని ఊర్లో ఒక పెద్దావిడ చెప్పింది. అమలాపూర్ అని వినగానే బాలపత్రుడు ఆలోచనలో పడి ఈ పేరెక్కడో విన్నట్టుగా ఉందే అని మనసులో అనుకుంటూ ఉండగా, చిన్నయ్య త్వరగా ఈ పంచాయతీని ముగించండి, ఆ అబ్బాయిని చంపింది శివంగే అని పూజారిగారు బాలపత్రుడికి మాత్రమే వినిపించేలా రహస్యంగా చెప్పారు. వాట్ అని ఒక్కసారిగా షాక్ అయిన బాలభద్రుడికి అభి బొడ్డు పక్కనున్న సగం కనుబొమ్మ గుర్తుని చూపించారు పూజారిగారు. మరోవైపు తన గదిలో ప్రశాంతంగా నిద్రపోతున్న అమూల్య ఎవరు డోర్ కొడుతున్న శబ్దం విని ఉలిక్కిపడి లేచింది. అదురుతున్న తలుపు పైనున్న గడియారాన్ని ఒకేసారి చూసి షాక్ అయింది అమూల్య. ఉదయం 10 గంటలవుతోంది. శివంగి ఇప్పటివరకు నన్నెందుకు పిలవలేదు? అయినా నేనింతసేపు ఎలా నిద్రపోయాను అని తనలో తాననుకుంటూ టెన్షన్ పడుతోంది అమూల్య. త్వరగా తలుపు తెరువు అమూల్య అని తలుపుల మీద మళ్లీ కొట్టింది తార. ఓ మై గాడ్, తారెంత కంగారు పడుతోందంటే ఖచ్చితంగా ఊర్లో శవం కనిపించుంటుంది అని మనసులో అనుకుంటూ త్వరగా వెళ్లి తలుపులు తెరిచింది. ఊర్లో మళ్లీ శవం కనిపించింది అమూల్య అని తను ఊహించిందే తార చెప్పేసరికి అమూల్య షాక్ అవ్వలేదు, భయపడింది. ఎవరీసారి చనిపోయింది అని వణుకుతున్న కంఠంతో అడిగింది అమూల్య. చంద్ర వాళ్ల బంధువు మొన్నే ఈ ఊరికొచ్చాడు అని తార చెప్పగాని అమూల్య మొదట రిలాక్స్డ్గా ఫీలవుతూ తర్వాత బాధపడింది. థ్యాంక్ గాడ్, రోహిత్కేమీ కాలేదు. చావును వెతుక్కుంటూ ఆ అబ్బాయి ఈ ఊరికెందుకొచ్చాడు అని మనసులో అనుకుంటూ త్వరగా నాతో పాటు రా, అక్కడికి వెళ్దాం అంటూ శవం దగ్గరికి తారని తీసుకువెళ్లిపోయింది అమూల్య. వీళ్లు సంఘటనా స్థలానికి వచ్చేసరికి రోహిత్ విక్కీలు ఆ శవం దగ్గర కనిపించారు. ఏంటిది పూజారిగారు? తప్పు ఈ ఊరు వాళ్లు చేస్తే బయట ఊరు వాళ్లని ఎందుకు చంపుతోంది శివంగి? పోయినసారి మా నాన్న, ఇప్పుడు చంద్ర వాళ్ల బంధువు అని బాధగా అడిగాడు రోహిత్. నాకు అదే అర్థం కావడం లేదు. శివంగి తన పద్ధతిని మొత్తం మార్చేసింది. మరణం ఈసారి మన ఊరి వాళ్ళకి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికే అంటువ్యాధిలా అంటుకోబోతోంది అని భవిష్యత్తును తలుచుకుంటూ భయపడిపోతున్నారు పూజారిగారు. రోహిత్ పూజారిగారి మాటల్ని పట్టించుకోకుండా ఊరి వాళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఊరు మొత్తం ఇక్కడే ఉంది, కాని చంద్ర వాళ్ల ఫ్యామిలీ ఇక్కడెందుకు లేదు? వాళ్లకి కూడా ఏదైనా ప్రమాదం వచ్చిందా అని భయపడుతూ అనగానే చంద్ర అక్కడికి చాలా ప్రశాంతంగా వచ్చాడు. ఏంటి చంద్ర, ఇక్కడ ఇంత దారుణం జరిగితే ఇప్పుడా వచ్చేది అని కసురుకున్నారు పూజారిగారు. అభికిలా జరిగిందని తెలియగానే నాన్నగారికి హార్ట్ పెయిన్ వచ్చింది, అందుకే మేము రాలేకపోయాం అని బాధగా చెప్పాడు చంద్ర. అతడి మాటల్లో నిజం లేదని రోహిత్ పసిగట్టేశాడు. ఓ అవునా, ఇప్పుడాయనకెలా ఉంది అని కంగారు పడుతూ అడిగాడు విక్కీ. పర్లేదు, అభికి
నాన్న వాళ్ళు ఎవరూ లేరంట. దహన సంస్కారాలు మనల్నే చేసేయమని చెప్పారు అని ఒక ట్రాన్స్లో ఉన్నట్టుగా చెప్పాడు చంద్ర. అభి గురించి గాని అతడి ఫ్యామిలీ గురించి గాని ఏమీ తెలియకపోవడం వల్ల ఆ ఊరి వాళ్ళు చంద్ర చెప్పిన మాటలు నమ్మేశారు. ఇంకేం చేద్దాం అన్నట్టుగా బాలభద్రుడి వైపు చూశారు అందరూ. చూస్తుంటే ఇతన్ని ఎవరో హత్య చేసినట్టుగా అనిపిస్తోంది. కాబట్టి ఈ విషయం నేను పోలీసులకి చెప్పబోతున్నాను అని బాలభద్రుడు అనగాని రోహిత్తో పాటు చంద్ర కూడా షాక్ అయ్యాడు. ఏంటి పూజారి గారు, బాల ఇలా అంటున్నాడు? పోయినసారి బిందు హత్య కేసులో ఆ ఇన్స్పెక్టర్ వివేక్ ఎంత టార్చర్ చేశాడో మర్చిపోయాడా అని నిలదీస్తున్నట్టుగా అడిగాడు రోహిత్. దీనికి సమాధానం నేను చెప్తాను రోహిత్ అంటూ వాళ్ల దగ్గరకొచ్చి, ఊర్లో వాళ్లకి ఇంకా శివంగి మీద అనుమానం ఉంది. ఇప్పుడు మనం సైలెంట్గా ఈ బాడీని దహనం చేసేస్తే వాళ్ల అనుమానం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు బాలభద్రుడు. నైట్ అంత జరిగిన తర్వాత కూడా బాలభద్రుడు తనతో చాలా నార్మల్గా మాట్లాడేసరికి రోహిత్ ఆశ్చర్యంగా చూశాడు. అనవసరంగా ఈగోకి పోతే ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయని రోహిత్ సైలెంట్గా ఉండిపోయాడు. చిన్నయ్య, మీరీ విషయం పోలీసులకి చెప్తే మొదటి సస్పెక్ట్ మేమే అవుతాం కదా. నాన్నగారికి ఇప్పుడు ఆరోగ్యం ఏమీ బాలేదు. ఇన్వెస్టిగేషన్లో ఇంటరాగేషన్లంటే ఆయన తట్టుకోలేరు అని భయపడుతున్నట్టుగా అన్నాడు చంద్ర. మిమ్మల్ని ఎవరూ టచ్ చేయరు చంద్ర, నేను చూసుకుంటాను. ఈ విషయంలో నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అభి దహన సంస్కారాలకి కావలసిన ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోయాడు బాలభద్రుడు. ఇది ఖచ్చితంగా దొంగల పని కాదు, శివంగి పని. అతడి బొడ్డు పక్కనున్న సగం కనుబొమ్మ గుర్తే అందుకు సాక్ష్యం అని మనసులో అనుకుంటూ, నైట్ నన్నెందుకు పిలవలేదు? తనిచ్చిన గడువు పూర్తయిపోయినా నేనింకా ప్రెగ్నెంట్ అవ్వలేదని తనకి తెలీదా అని ఏదో ఆలోచిస్తున్న అమూల్య దగ్గరకొచ్చి, ఏమైందమ్మూ, 2 రోజుల నుంచి బంగ్లాకి రావడం లేదు? నేనేమైనా తప్పు చేశానా అని బాధగా అడిగింది లిల్లీ. అయ్యో, అదేమీ లేదు, నాకే రాబుద్ధి కావడం లేదు అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది అమూల్య. బంగ్లాలో నాకు బోర్ కొడుతోంది, అప్పుడప్పుడు వస్తూ ఉండొచ్చు కదా. నువ్వు వస్తే బాల కూడా సంతోషిస్తాడు అని అమూల్యని తనతో పాటు తీసుకువెళ్లాలని ప్రయత్నించింది లిల్లీ. సారీ, ఎవరి సంతోషం కోసమో నేను రాలేను, నన్ను బలవంతం పెట్టకు అని అమూల్య కసురుకోగాని లిల్లీ ఆమె వైపు అనుమానంగా చూసింది. ఆమెలో వచ్చిన మార్పుకి విక్కీ, తారా, రోహిత్లు చాలా సంతోషించారు. సరే, నీకు రావాలనిపిస్తే రా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను. ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ అని కంటి చివరి వరకు వచ్చిన కన్నీళ్లను ఆపుకుంటూ చెప్పి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోయింది లిల్లీ. లిల్లీకేమైంది? ఎందుకింత బాధగా కనిపిస్తోంది అని మనసులో అనుకుంటున్న అమూల్యకి ఏదో గుర్తుకు రాగానే వెళ్ళిపోతున్న లిల్లీని చూస్తూ, లిల్లీకి ఈ ఊరికి సంబంధం లేదు అంటే వచ్చే అమావాస్య రోజున చనిపోయేది లిల్లీనే అని మనసులో అనుకుంటూ భయపడిపోతోంది అమూల్య. అందరూ ఒక్కొక్కరిగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. రోహిత్ చంద్ర చేయి పట్టుకుని ఎవరూ లేని ప్రదేశానికి లాక్కుపోయి, ఇప్పుడు చెప్పరా, నైట్ ఏం జరిగింది? అభి ఎలా చనిపోయాడో నీకు బాగా తెలుసు, అదేంటో చెప్పు అని కోల్డ్ వాయిస్తో అడిగాడు రోహిత్. అప్పటి వరకు ఉగ్గబెట్టుకున్న కన్నీళ్లని ఒక్కసారిగా బయటపెడుతూ, జరిగిపోయింది, అంతా జరిగిపోయింది, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది అని ఏడుస్తూ చెబుతున్న చంద్ర భుజాలు పట్టుకుని ఏం జరిగిందో చెప్పమని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు రోహిత్. నిన్న నైట్ అభి వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాలేదని కబురు వస్తే వాళ్ళింటికి పంపించడానికి నాన్నగారు అభిని బయటికి తీసుకువెళ్లారు. 2 గంటల తర్వాత నాన్నగారు కంగారు పడుతూ ఇంటికొచ్చారు అంటూ గతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు చంద్ర. చెప్పండి నాన్నగారు, ఏం జరిగింది? ఎందుకిలా కంగారు పడుతున్నారు? అభిని వాళ్ళింటికి పంపించేశారా అని భైరవుణ్ణి అడిగాడు చంద్ర. లేడు, లేడు, అభి ఇంక ప్రాణాలతో లేడు, చంపేసింది, చంపేసింది అని భయపడిపోతూ అన్నాడు భైరవుడు. వాట్? చంపేసిందా? ఎవరు? ఆ శివంగినా? తనని మీరు చూశారా అని షాకింగ్గా అడిగాడు చంద్ర. ఇలా జరుగుతుందని అనుకోలేదు, అస్సలు ఊహించలేదు. మొత్తం పాడు చేశాడు, మన జీవితాల్ని నాశనం చేశాడు అని వణికిపోతూనే అన్నాడు భైరవుడు. అతడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక, అసలు ఏం జరిగిందో చెప్పండి నాన్నగారు అని అరిచాడు చంద్ర. అతడికి ఏం జరిగిందో చెప్పలేదు, కాని భైరవుడు ఊహించుకుంటున్నాడు. శివంగి దగ్గరికి అభిని పంపించిన తరువాత చెట్టు చాటున నిలబడి ఏం జరుగుతుందో జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు భైరవుడు. శివంగి అమ్మా, శివంగమ్మా, శివంగమ్మా అని 3 సార్లు శివంగి పేరుని పిలవగానే పాతాళ బావిలోని నీళ్లు అగ్నిపర్వతంలోని
లావాలా మరగడం మొదలుపెట్టాయి. ఆ శబ్దాలు కూడా ప్రాణాలు తీసేంత భయంకరంగా ఉంది. అమ్మా, నేనమ్మా, నీ కొడుకుని. నువ్వు నా కోసమే ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు. రా అమ్మా, నా దగ్గరికి రా అని కన్నీళ్లు పెట్టుకుంటూ పిలిచాడు అభి. అతడు అమ్మాని పిలిచిన ప్రతిసారి ఆ నీళ్ల శబ్దం పెరిగిపోతోంది. నిన్ను చంపిన వాళ్ళ మీద పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఇప్పుడు నీకు తోడుగా నేనున్నానమ్మా అని అభి అనగానే పాతాళ బావిలో నుండి గబ్బిలాల రూపంలో బయటికొచ్చింది శివంగి. శివంగి రూపంలో ఏర్పడిన గబ్బిలాలు చెవులు చిల్లులు పడేలా అరుస్తున్నాయి. ఆ రూపాన్ని చూస్తే ఎవరైనా సరే భయంతో మూర్ఛపోయి అక్కడే పడిపోతారు. కాని అభి చాలా ధైర్యంగా నిలబడ్డాడు. అతడి ధైర్యానికి మెచ్చి తన ఒంటికంటుకున్న గబ్బిలాలను పెళ్లి పొమ్మన్నట్టుగా సైగ చేసింది శివంగి. ఆ గబ్బిలాలన్నీ పాతాళ బావిని ఆనుకునున్న మర్రిచెట్టు కొమ్మలకి తలక్రిందులుగా వేలాడుతూ కాసేపట్లో జరగబోయే మారణ హోమం గురించి ఎదురుచూస్తున్నాయి. నువ్వే నా కొడుకువి అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలున్నాయా అని అతడు చుట్టూ తిరుగుతూ కీచుగొంతుతో అడిగింది శివంగి. ఉందమ్మా అంటూ తన మెడమీదున్న నక్షత్రం పుట్టుమచ్చని శివంగికి చూపించాడు అభి. ఆ పుట్టుమచ్చని చూడగాని అతడి మీదకి రాక్షసిలా విరుచుకుపడింది శివంగి. తేరుకోడానికి ఒక్క క్షణం కూడా అతడికి ఇవ్వలేదు. అతడి మెడ పట్టుకుని నులిమేస్తూ, నా కొడుకుని నేను గుర్తుపట్టలేననుకుంటున్నావురా? ఎంత ధైర్యం ఉంటే నన్నే మోసం చేయడానికొస్తావు అని వికృత రూపంలోకి మారి అతడి ముఖం మీద గట్టిగా అరిచింది శివంగి. ఆమె అసలు రూపాన్ని చూసి భయంతో గాయపడిన పక్షిలా వెలవెల్లాడిపోతున్నాడు అభి. శివంగి నిజం తెలుసుకోవడంతో భైరవుడు అక్కడ్నుంచి వెంటనే పారిపోయాడు. తప్పు చేశాను. శివంగి గురించి తెలిసి తనని మోసం చెయ్యాలనుకుని చాలా పెద్ద తప్పు చేశాను. ఇంక చంద్రని ప్రాణాలతో బ్రతకనివ్వదు, వాణ్ణి కాపాడుకోవాలి అనుకుంటూ కింద మీద పడుతూ ఇంటికి పరిగెత్తాడు భైరవుడు. నీ వెనకాల ఎవడున్నాడు? నా దగ్గరికి నిన్ను ఎవడు పంపించాడు అని అభి కళ్లల్లోకి సూటిగా చూస్తూ అడిగింది శివంగి. అభి భైరవుడు గురించి చెప్తాడా? శివంగిని మోసం చేసిన భైరవుణ్ణి ఆమె ఏం చేయబోతోంది? అభి హత్య కేసు డీల్ చేయడానికి ఈసారి ఎవరు రాబోతున్నారు? నెక్స్ట్ అమావాస్యకి బలి కాబోయేది లిల్లీయేనా? అమూల్యని తనతో పాటు తీసుకువెళ్లాలని లిల్లీ ఎందుకనుకుంటోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. డియర్ లిసనర్, ఈ కథలో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ ఈ రోజుకి ఎపిసోడ్ 152 భైరవుడు మిస్సింగ్. అభి తన కన్న కొడుకు కాదు అని తెలుసుకున్న శివంగి అతడికి తన నిజస్వరూపాన్ని చూపించి భయపెడుతూ, నిన్ను నా దగ్గరికి ఎవరు పంపించారు అని రాక్షసంగా అరిచింది. భైరవుడు అని తడబడుతూ అభి చెప్పగాని శివంగి కళ్ళు ఎర్రగా మారిపోయాయి. భైరవుడు మళ్లీ తనని మోసం చేస్తాడని శివంగి ఊహించలేదు. నన్ను క్షమించండి. ఈ పచ్చబొట్టు వేసుకుంటే మీరు కనిపెట్టలేరని ఆ భైరవుడు చెప్పాడు. అందుకే ఈ టాటూ వేసుకున్నాను అని భైరవుడు చేసిన మోసం గురించి పూర్తిగా చెప్పేశాడు అభి. నీకు నా గురించి పూర్తిగా తెలిసి ఈ పనికి ఎందుకు ఒప్పుకున్నావు? ఇంత ధైర్యం చేశావంటే ఖచ్చితంగా నీకు నాతో ఏదో అవసరం ఉండే ఉంటుంది అని కరెక్ట్గా గెస్ చేస్తూ అంది శివంగి. అవును మాతా అని ధైర్యం తెచ్చుకుంటూ, నేను ఒక మంత్రగాణ్ణి. చేతబడులు చిల్లంగిలు చేసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నాను. నాకు చీకటి సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలనుంది. మీ కొడుకుగా మీ దగ్గరకొస్తే చీకటి సామ్రాజ్యం గురించి పూర్తిగా తెలుస్తుందని చెప్పాడు భైరవుడు. అందుకే ఇంత ధైర్యం చేశాను అని చెప్పాడు అభి. భైరవుడి గురించి ఒక్కొక్క నిజం తెలుస్తుంటే శివంగిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. మాతా, నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి. ఇంకా తన కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో ఓపిక